గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కరువు రైతుకు బాసటగా రేపు జిల్లాల పర్యటనకు కేసీఆర్. రైతు కోసం రైతు చెంతకు మాట తప్పిన కాంగ్రెస్ పై మడమ తిప్పని పోరు. 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు కేసీఆర్ రైతులతో ముఖాముఖి పంటల పరిశీలన చేయబోతున్నారు. మరొక వార్త చూస్తున్నాం. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య, పంట దిగుబడి రాక 6 లక్షల రుణ భారం, అందని రైతు భరోసా, ఎండిన పంటతో మనస్తాపం, ఎండిన చేలు, రైతు దిగాలు. ఎండిపోతున్నటువంటి పంట చేలను చూసి రైతు తన ఆవేదనగా తన పంట చేలను చూస్తున్నటువంటి ఫోటో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పాలన అంటేనే కరువు, కేసీఆర్ మీద కోపంతో రైతుల్ని శిక్షిస్తారా? సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ఎండిన పంటల్ని పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. దినదిన గండంగా వరి సాగు, నీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు రైతాంగం. సాగునీటి కోసం చెలిమలు, మానుకోట జిల్లాలో రైతుల దుస్థితి. కౌశల్యదేవిపల్లిలో ఆకేరు వాగులో చెలిమనీటి కోసం ఇసుకలో గుంతతీస్తున్న రైతు. బోనస్ పోరుబాట, రైతుల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్, గ్యారంటీలు అమలు చేయాల్సిందే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య, పంట దిగుబడి రాక 6 లక్షల రుణ భారం, అందని రైతు భరోసా, ఎండిన పంటతో మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యమకారుల్ని కొనలేరు, నిఖార్సన నాయకత్వాన్ని తయారు చేస్తాం అంటూ కేటీఆర్ వెల్లడించారు. పార్టీ కష్ట సమయంలో కేకే కడియం వెళ్తున్నారు. బీఆర్ఎస్కు రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ద్రోహం చేశారు. ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా గుర్తుపట్టలేడు. హామీలు నెరవేర్చలేక రేవంత్ తప్పుడు ప్రచారం, ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. చేవెళ్ల లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్. అలాగే పార్టీని వీడుతున్నది పవర్ బ్రోకర్లే అంటూ హరీష్ రావు చేసిన కామెంట్స్ కూడా చూస్తున్నాం. కష్టకాలంలో వెళ్లేవాళ్లు కన్నతల్లికి ద్రోహం చేసినట్టే అంటూ ఆయన వెల్లడించారు. రాజకీయ చీడ పొరుగు కడియం శ్రీహరి దళితుల్ని ఎదగకుండా కుట్రలు చేసిన చరిత్ర. దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం, శ్రీహరి దిగజారుడు రాజకీయం, పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్, దళిత ద్రోహి కడియం శ్రీహరి అంటూ కూడా అక్కడ వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. కేకే పార్టీని వీడటం సరికాదు, ఈ వయసులో ఇదేం పని, కుటుంబాన్ని చీల్చేలా రేవంత్ కుట్ర, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పదవికి రాజీనామా చేయాలి, దానం నమ్మదగ్గ వ్యక్తి కాదు, నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతా. కేకే కుమారుడు విప్లవ్ కుమార్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు శ్రవణ్ అండ్ విప్లవ్ కుమార్. పిరికి పందలకు బీఆర్ఎస్లో చోటు లేదు, కష్టకాలంలో పార్టీని వేయడం నాయకుడి లక్షణం కాదు, బీఆర్ఎస్లో అలాంటి వారికి స్థానం ఉండకూడదు, ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడను అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి పోతున్నది చెత్త సరుకే, గట్టి సరుకున్న కార్యకర్తలు కేసీఆర్ వెంటే ఉంటారు అంటూ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు. మాలోతు కవిత ఎంపీ, ప్రస్తుతం మహబూబాద్ ఎంపీ అభ్యర్థి, ఆమె స్పష్టీకరణ చేశారు. తర్వాత కాంగ్రెస్లోకి కడియం వద్దే వద్దు, శ్రీహరి చేరికను వ్యతిరేకిస్తున్న స్టేషన్ గన్పూర్ కార్యకర్తలు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్కు మొర. బీఆర్ఎస్ ప్రజల పార్టీ, అందుకే ఆ పార్టీకి అంత ఆదరణ. ఉద్యమాన్ని నడిపింది కేసీఆర్. దేశంలోనే గొప్ప స్థాయికి తెలంగాణ, అన్ని రంగాల్లో నెంబర్ 1 కేసీఆర్ ఘనతే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఎవరు ఛాలెంజ్ చేయలేరు. కాంగ్రెస్ ప్రమాదంలో ఉన్నదనే గర్ వాపసి, అందుకే కాంగ్రెస్లోకి వెళ్తున్నా అంటూ కేకే చేసిన కామెంట్స్ చూడొచ్చు. బీజేపీకి అసమ్మతిసేగా ఏకంగా 100 సీట్లలో కార్యకర్తల నిరసనలు. తెలంగాణ టుడే, తెలంగాణ టాప్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ కండిషన్ ఇండెక్స్, ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ సౌత్ ఇండియా, థర్డ్ కంట్రీ వైడ్. కాంగ్రెస్ గెట్స్ ఐటీ నోటీస్ ఫర్ ₹1,823 crores. Want to allow betrayers to return to BRS fold, says KTR. Crop loss, KCR to 2 districts from tomorrow.